శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ప్రతి తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే పక్కనోడెవడో వెళ్ళి అమెరికాలో చదివాడు, లేదా ఆస్ట్రేలియాలో చదివాడు, అనకాపాలెంలో చదివాడు, మా పిల్లోడు చదవట్లేదని ఫీల్ అయిపోతారు. కానీ ఒక్క తల్లిదండ్రులు కూడా నా కొడుక్కి వ్యవసాయం నేర్పిద్దాం, ఈ పంట ఎలా పండియాలో చూపిద్దాం, లేకపోతే ఈ చేను ఎట్లా కొయ్యాలో చూపిద్దాం, దీనికి పెట్టుబడి ఎంత అవుతుంది, నాన్న ఎంత కష్టపడుతున్నాడు, ఇదే కొడుకుని చదివించడానికి అదే నాన్న ఎన్ని కష్టాలు పడ్డాడు అనేది కొడుకులకి తెలిసేలా పెంచట్లా తండ్రుల కష్టాన్ని వెనకలేవు కదా మరి ఈ సాఫ్ట్వేర్లన్నీ. ఇవన్నీ ఈ మధ్య కాలంలోకి 20 సంవత్సరాల నుంచి ఊడిపడ్డాయేమో, మహా అయితే నాకు తెలిసి 20 సంవత్సరాలు అవుతుందా. ఒక 20 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నప్పుడు తెప్పించినట్టున్నాడు కంపెనీలు. అంతకుముందు లేవు కదా. అప్పటి నుంచి మన నాన్నలు మన అమ్మలు అందరూ వచ్చిందాక గొడ్డు కష్టం చేసి ఆ వ్యవసాయం పండని వ్యవసాయంతో వచ్చి 2 డబ్బులు తప్పులు చేసుకుంటూ నా కొడుకుని ప్రయోజకుని చేయాలి, నా కొడుకు వాళ్ళకిలాగా సాఫ్ట్వేర్ జాబ్ ఇంకేదన్నా జాబ్ రావాలని ఉన్నత పై విద్యలన్నీ చదివించాలని వాళ్ళు రక్తాన్ని దారపోసి మరీ కొడుకుని చదివించారు. ఎందుకు చదివించారు? మీరు సుఖంగా ఉండాలని. వాళ్ళు కష్టపడినా సరే నా కొడుకు మేము పడ్డా కష్టాలు నా పిల్లలకి రాకూడదు, నా కొడుకులకి రాకూడదు, నా మనవాళ్ళకి రాకూడదు, ఇంకా మాతోనే ఈ కష్టాలు అనేది అంతమైపోవాలి అని ఆలోచించారే తప్ప ఇదే అంతమైపోతుంది. ఓకే, వాళ్ళు కష్టపడరు, మరి వాళ్ళకి తిండి ఎవడు పెడతాడా? వీళ్ళకి తినడానికి గింజలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవడొకటి పండిస్తేనే కదా వచ్చేది. ఎల్లకాలం ఎవడ పండించేస్తే తినేస్తారు వీళ్ళందరూ. అందరూ చదివేస్తే పండించేవాడు కూడా ఉండాలి కదా. గొప్పలో మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఆడిక్కడ అడుగుతున్నా పర్లేదు, హైదరాబాద్ అమ్మటే రూమ్ రెంట్ కట్టలేక ఆ వచ్చే జీతం సరిపోక మళ్ళీ ఇందులో ఇంకా అమ్మాయి ఉంటుంది, దాని పార్కులు తీసుకురావాలి, దాన్ని అడి తీసుకెళ్ళాలి, సినిమాకి షాపింగ్ మాల్కి తీసుకెళ్ళాలి. ఈ తల్లిదండ్రులకు తెలియదు కదా. మరి వాళ్ళ భ్రమలో ఉంటున్నారు మా అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు అని. ఇక్కడ అడుగు తినేది తెలియదు వాళ్ళకి. గొప్పల కోసం తిప్పలు పడ్డమంటారు దీన్నే. జాబు ముఖ్యం కాదండి, పంట ముఖ్యం. నన్ను అడిగితే ఈ రోజుల్లో పంట లేకుండా అసలు ఏ రైతు ఏదైనా జొన్న ఆవ గింజ అయినా మెంతు గింజతో సహా ఒక రైతు 4 నెలలు మనం ఎంత ఫుడ్ వేస్ట్ చేస్తున్నాం. సాఫ్ట్వేర్ వాళ్ళే చెప్తున్నా, ఎవరైనా సరే కొంటాం, 400 పెట్టి ప్లేట్ కొంటాం, దాంట్లో సగం తింటాం, సగం వదిలేసి అక్కడ పడేసి వచ్చేస్తాం. ఒక మెతుకు మన నోట్లోకి తయారయ్యి రావడానికి 4 నెలలు టైం పడుతుంది. ఒక రైతు గింజేసిన దగ్గర నుంచి అదే గింజ మళ్ళీ గింజగా గింజ రూపంలో మన నోట్లోకి రావడానికి 4 నెలలు రైతు కష్టపడాల్సి వస్తుంది. ఆ రైతుని ఎందుకు ప్రోత్సహించరు వీళ్ళందరూ? తల్లిదండ్రులు ఇంత గుడ్డోళ్ళకిలాగా అసలు పిల్లల గురించి ఎంతవరకు సాఫ్ట్వేర్లను వాళ్ళకి బట్ట పెంచడం తప్పితే వెనకాల ఆస్తులానికి వేసుకునేది ఏమీ లేదు, అడుగు తినడం తప్పితే. ఇప్పుడు అయిపోయిందా? ఇప్పుడు పీకి పాడేసాడు. ఏం చేస్తారు ఇప్పుడు? వాళ్ళు ఏ పని చేయలేరు. కష్టపడడానికి తోటలోకి వెళ్తే ఎండకు అమ్మో నాయనో అని ఏసీలో ఉన్నవాడు చెమటలు పట్టేసి మమ్మీ డాడీ అంటే అప్పుడు మమ్మీ డాడీ ఏం చేస్తారు? ఇసురుకొని కూర్చుంటారా 2 ఇసుకుని కర్రలు పట్టుకొని కదా. అందుకే ఏం చేయాలి? అన్ని పనులు నేర్చుకోవాలి. ఎప్పుడు ఏ ఎండకు ఆ గొడుగు పట్టాలి. ఎవరిమైనా సరే చదువుకున్న వాళ్ళందరికీ చెప్తున్నా నేను, తండ్రికి సాయం చేయండి, తల్లికి సాయం చేయండి, వ్యవసాయం పనుల్లో తోడుండండి. నాన్న ఎలా పండిస్తున్నాడో, ఏ గింజ ఎక్కడ తెస్తున్నాడో, ఏ ముందేస్తే పంట అవుతుందో. ఇంకా మీరు ఇంజనీర్లు కాబట్టి ఏం కనిపెట్టాలి? నాన్నకి సులువుగా వ్యవసాయం పండించే మార్గాన్ని కనిపెట్టాలి. ముందు మనం వేయకుండా అదే వేసుకుని పోవాలి. మిషన్లు ఇప్పుడు ద్రోణులు వచ్చినాయి. మనలాంటి దద్దమ్మలు ఉంటారు, అందరూ కనిపెట్టే వాళ్ళు కూడా ఉంటారు. మన వాళ్ళు మతాలు చిచ్చులు పెట్టమని బాగా పెడతారు, ఏమి కనిపెట్టి ఆడవలేరు. కానీ ద్రోణులు ఉన్నాయి, ముందు 50 కేజీల మందుని జల్లుతుంది. ఇవి ఉన్నాయి, మామూలుగా స్పేర్లు ఉన్నాయి, అవి కూడా వచ్చినాయి. సోలార్ సిస్టమ్ వచ్చింది. అన్నీ నేను చదువుకోలేదులే కానీ అవన్నీ పేర్లు తెలియదు. నాకు 6th క్లాస్ నేను చదివింది, కానీ అవన్నీ వచ్చినాయి. ఇప్పుడు కొంచెం ఈజీగా రైతు పంట పండించగలుగుతున్నాడు. అట్లాగే మీరు కూడా ఏదైనా కనిపెట్టి మీ నాన్నకి సాయంగా ఉండి వ్యవసాయ పనుల్లో మీరు తోడుకున్నారనుకోండి, ప్రపంచానికి రైతే రాజండి. రైతును మించిన రాజు ఎక్కడ ఉన్నాడు చూపిండి ఒకసారి. ఏ పుస్తకాల్లో ఉన్నాడో, ఏ గ్రంథాల్లో ఉన్నాడో, ఏ దేవుడు వచ్చి మిమ్మల్ని రాజుని చేస్తాడో. ఓకే, ఆ దేవుడు ఈ దేవుడు తెగ చించేసుకుంటున్నారు కదా. ఒక్క దేవుడిని వచ్చి ఇప్పుడు మీ 10,000 ఉద్యోగాలు ఇమ్మానండి చూద్దాం. దేవుడు అనేది ఒక నమ్మకం అంతే. అమ్మాయిల తల్లిదండ్రులు కూడా లక్షల్లో శాలరీ అని, లేకపోతే హైదరాబాద్ లో బంగ్లా అని, విల్లా అని, అమ్మాయిల శాలరీ కూడా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దానికి ఏం సంబంధం? మీ అభిప్రాయం ఏంటి? ఒళ్ళు బలిసి సాఫ్ట్వేర్ అయితేనే అబ్బాయి సాఫ్ట్వేర్ అయితేనే ఒళ్ళు బలిసి అండి. ఇప్పుడు అడుగు తింటారు, కూతురు అల్లుడు కలిపి ఫుట్పాత్ మీద కూర్చొని అడుగు తింటే సమ్మగా ఉంటుంది వాళ్ళకి. అంతేగా మరి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉందనే కదా ఇచ్చారు పిల్లని. ఇప్పుడు సడన్ గా బీకేశారు. ఆడేం చేస్తాడు?
అప్పుడు ఆడేం చేస్తాడు, ఇదేం చేస్తుంది, కృష్ణకాంత్ పార్క్ ముందు మొక్కజొన్న పట్లు అమ్ముకుంటుంది, లేదంటే బఠానీలు అమ్ముకుంటుంది. ఆడపిల్లలైనా మగపిల్లలైనా కష్టపడడం నేర్చుకోవాలి. ఈజీ మనీ కోసం అడ్డదారులు దొంగదారులు దొక్కకుండా తల్లిదండ్రులకు సాయం చేసుకుంటూ చెప్పిన మాట వినుకుంటూ ఇద్దరూ కూడా సపోర్టివ్గా ఉంటూ భార్య భర్త అయినా తల్లి బిడ్డ అయినా సరే ఎవరైనా సరే ముందు రైతుని, తర్వాత మన అధికారుల్ని, తర్వాత మన కోసం మన బోర్డర్లో మన కోసం ప్రాణాలు ఎన్నో లక్షల మంది కోల్పోయారు. ప్రాణాలను విడిచిపెట్టి ఎందుకు వెళ్తున్నారండి వాళ్ళు? సిగ్గు లేక వాళ్ళకి వెళ్తున్నారా? పని పాట ఏమి లేక తల్లిదండ్రులు పంపిస్తున్నారా? ఎంతమంది ప్రాణాలు కోల్పోతే మనం ఇవాళ ఇక్కడ బతుకున్నాం అనేది ఎవడన్నా గమనిస్తున్నాడు? అసలు ఎవరికన్నా ఇంగిత జ్ఞానం ఉందా? సాఫ్ట్వేర్ ఉద్యోగం కాదు, గుడ్డు ఉద్యోగం, ఇప్పుడు ఉద్యోగాలు పోయింది, పని చేయాలి అంటే ఏం చేయాలంటే చిన్నప్పటి నుంచి కూడా నాన్నకి పనిలో సాయం చేశారనుకోండి, ఆ సాయమే ఇవాళ మనకు ఉద్యోగం పోయింది. నాకేంట్రా భయ్, నేను రాజుని, రైతే రాజు అని చెప్పి నువ్వు కాలు రగరేసుకుని చేను పండించుకోవచ్చు. నువ్వు 10 ఎకరాలు తీసుకుని నీ పొలం నువ్వు పండించుకుంటావు, నీకు నువ్వే రాజండి. ఎవడు నిన్ను అనేది? ఎవరినైనా తిడతాడు. రైతుని తిట్టమనండి, ఎవడని తిడతాడేమో, కాళ్ళు ఇరిసేస్తాం. మళ్ళా రైతుని తిట్టే దమ్ముంది ఎవరికన్నా లేదు. అంటే ఎవరు గ్రేట్? ఎవరు ఇప్పుడు గ్రేట్ ఎవరు కదా? మరి అందుకని ఏం చేయాలి, అందరం కూడా వ్యవసాయ పనుల్లో మాత్రం సహకరించాలి. ఇంకోటండి, హైదరాబాద్ లో ఈవెన్ రెంట్లు కూడా సాఫ్ట్వేర్ అంటేనే ఇస్తున్నారు. మనలాంటి సామాన్యులకు కూడా ఇవ్వడం చాలా తక్కువ. ఒక 10 ఇళ్ళు తిరిగితే ఎవరో ఒకరు ఇస్తున్నారు తప్ప సాఫ్ట్వేర్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది. సాఫ్ట్వేర్ నమ్ముకొని బ్యాంకుల్లో 2-3 కోట్లు అప్పు తెచ్చి కట్టేసేవాడు మరి ఇల్లు మిమ్మల్ని నమ్ముకొని. మరి మీరు రెంట్లు ఇస్తారనే, మరి లేకపోతే మాకెక్కడండి డబ్బులు? మరి బ్యాంకుల్లో లోన్లు తెచ్చుకున్నది ఎందుకు? మేము రెంట్ల మీద కడతామని లోన్ తెచ్చుకున్నాం మా ల్యాండ్ మీద కదా. మరి మీరు మీ ఉద్యోగాలు పోతాయని మాకు కూడా తెలియదు కదండి. ఇప్పుడు తగ్గిస్తాంలేండి రూమ్ రెంట్లో. ఓవరాల్ గా ఏం చెప్తారు మేడం ఫైనల్ గా? కూరలుగా ఏం చెప్తానంటే, చెప్తారు సాఫ్ట్వేర్ చదువుకునే కుర్రోళ్ళందరూ కూడా నాకు ఉన్నారు పిల్లలు. రైతులకు పిల్లలు కూడా ఇవ్వట్లేదు. అవును, ఇది మెయిన్ ఇష్యూ. రైతులకు అసలు పిల్లని ఇవ్వడం లేదు. ఒక అబ్బాయి వ్యవసాయం చేస్తుండే 1% వాల్యూ కూడా ఇవ్వడం లేదు. అందుకే ఏమంటున్నా, నేను రెండూ చేయాలంటున్నా. నేను నీకు ఇది అవసరం అది అవసరం. ఇప్పుడు ఇది పోయింది, సాఫ్ట్వేర్ మొగుడు ఎక్కడ పోయాడు? ఇప్పుడు రైతు అయ్యాడు కదా. ఈ రైతు పని మనం చెయ్యాలంటే మనకు టాలెంట్ ఉండాలి, ముందే నేర్చుకుని ఉండాలి. ఏ పని అయినా సరే అది నేర్చుకుని నువ్వు ఈ జాబ్ చేసుకున్నావు అనుకో, ఇప్పుడు ఇది పోయింది కాబట్టి నీకు ఇది ఆధారం అయింది. అవునా? నీకు కష్టం అనిపించదు. ఏ పని అయినా సరే మీ నాన్న కంటే ఫాస్ట్గా నువ్వు చేయగలుగుతావు. నువ్వు రోజు ఏసీలో కూర్చుని ఏడాదికి ఒక నోటి తోటలోకి వెళ్తా నువ్వు 5 నిమిషాలు ఎండలో ఉండగలవా? లేనిపోయిన జబ్బులన్నీ నీకే, కింద పొట్ట పైన బట్ట మిగిలేదు. అదే సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళకి. ఇటు అమ్మ నాన్నకి సాయం చేయలేరు, అటు పెళ్ళానికి మనికిరారు, ఇటు చూస్తే పిల్లని 30 ఏళ్ళకి మొత్తం పోతున్నాయి. మరి ఇప్పుడు జాబుని నమ్మి పెళ్లి చేసుకున్న అమ్మాయి, ఆ అబ్బాయి జాబ్ పోతే ఉంటదా? ఏంటి పరిస్థితి? ఓన్లీ ఫైనాన్షియల్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? కష్టపడి పైకి వచ్చిన వాళ్ళ కూతురు అనుకోండి, ఫస్ట్ నుంచి వ్యవసాయం చేసే వాళ్ళ కూతురు అనుకోండి, కంపల్సరిగా ఆలోచిస్తుంది. మా ఆయన జాబ్ పోయిన ఆవిడే చదుమాయించింది. ఎట్లా అంటే అండి, మీరు బాధపడకండి, మనకేం పర్లేదు, మన ఊర్లో మనకు 5 ఎకరాల పొలం ఉంది, ఆ పొలాన్ని మీ నాన్నగారితో పాటు మనం కూడా చేసుకుందాం, మనం ఏమి లేని వాళ్ళం కాదండి, మన పంటను మనమే పండించుకుందాం, తప్పే ఉందంటది. కష్టపడి రైతుకు కుటుంబం నుంచి వచ్చిన కూతురు అయితే, జలసాలుగా వచ్చి అడ్డదారులో సంపాదించిన వాళ్ళ కూతురు అయితే దెబ్బేరా నువ్వు కాదు ఇంకొకడని దెబ్బేద్ది. అంతే కదా. అడ్డదారులో వచ్చిన దానికి విలువ ఏం తెలుస్తుంది? రూపాయి విలువ, కష్టం విలువ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. అది అడ్డదారులో సంపాదించిన వాళ్ళకి విలువ తెలియదు కదా. అందుకని నేను ఏం చెప్తున్నానంటే, మీ అందరికీ కూడా చదువుకునే వాళ్ళకి, ఉద్యోగాలు పోయిన వాళ్ళకి కూడా మీకు తెలివితేటలు ఉన్నాయి, మీకు జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలి, మన దేశాన్ని ఎలా అభివృద్ధిలోకి తీసుకురావాలి. రాజకీయ నాయకుల వల్ల గాటలేదు. ఏం చేస్తున్నారు వాళ్ళు? కొట్లాట్లు పెడుతున్నారు. మత కలహాలు, లేకపోతేనేమో అవినీతి, ఇంకోటి ఈ పార్టీ ఆ పార్టీ. ఏ పార్టీ వదిలిచ్చిందామని ఊకే పార్టీలు అనుకుంటే ఎందుకు ఆళ్ళ సంఖ్య నాకడం? మన నాన్న ఉన్నాడు హీరో, ఆ హీరో ఈ హీరో అనుకుంటా కాదు. మన నాన్నే మన హీరో, తర్వాతే దేవుడు, నాన్న తర్వాతనే. నాన్నకి సహాయం చేయండి. మంచిగా చదువుకున్నారు, మీకు జ్ఞానం ఉంది, సంస్కారం. చదువుకోవడం ఉద్యోగం కోసం కాదు సుమా, ఎవరైనా చదువుకోవాలి. చదువుకుంటే నువ్వు ఏ ఊరు వెళ్ళినా అక్కడ నీకు మన భాష ఉండదు, అక్కడ నువ్వు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతావు, హిందీ మాట్లాడగలుగుతావు, ఈజీగా నువ్వు ఏ దేశమైనా తిరిగి రాగలుగుతావు. అవునా? అదే చదువు లేకపోతే నీ వల్ల కాదు, నిన్ను ఎవడో దేకడు అక్కడ. అందుకనే చదువు సంస్కారాన్ని నేర్పిస్తుంది. కానీ చదువుకున్న వాళ్ళందరూ కుసంస్కారాలు అయ్యారు. ఇప్పుడు చదువుకున్నారనే మాటే కానీ చదువుకున్న వాడికి లేని అలవాటు లేదు. ఒకప్పుడు చదువుకున్న వాళ్ళంటే సిగరెట్ కానీ మందు కానీ ఏం అలవాట్లు ఉండేవి కాదండి. మేము చిన్నప్పుడు అయితే చదువుకున్న వాళ్ళకి ఏ అలవాట్లు ఉండేవి కాదు. ఇప్పుడు మాత్రం చదువుకున్న వాళ్ళకి తప్ప ఎవరికి ఉండలేదు ఆ అలవాట్లు. సాఫ్ట్వేర్ కానీ ఎవరైనా ఎడ్యుకేషన్ పర్సన్స్కి లేని అలవాటు అంటూ లేదు. ఇంట్లో అమ్మ బాబు ఎంత కష్టపడి
చెమట ఓడ్చి రక్తాన్ని దారగా పోసి మిమ్మల్ని చదివించారో, మిమ్మల్ని ఇక్కడికి పంపించారో ఎవడన్నా ఆలోచిస్తున్నాడా? ఎంతవరకు యువత దొరికిద్దని పార్కులు అమ్మటేసుకు తిరుగుదామని తిరిగేవాడే తప్ప ఏ నా కొడుకైనా అమ్మ బాబు కష్టపడ్డారు, వాళ్ళని ఇకనన్నా కష్టపడకుండా కూర్చోబెట్టి మనం కష్టపడి బతికిద్దామని ఆలోచన ఒక్క కొడుకు లేదు, ఒక్క కూతురుకు లేదు. ఎందుకు వచ్చిన సమాజం అండి ఇది? ఎందుకు వచ్చింది? ఏం ఉపయోగం ఉంది? ఊకే యూట్యూబ్లు పట్టుకొని కెమెరాలు పట్టుకొని పార్కుల చుట్టూ ఎగబట్టం కాదు. మనం తీసే దాంట్లో కంటెంట్ ఏముంది? ప్రపంచానికి ఏం ఉపయోగపడుతుంది? జనాలకు ఉపయోగపడిద్దా? మనం బ్రతకడం కోసమే ఉపయోగపడిద్దా? ఓన్లీ మనం బతికితే కాదు, మన చుట్టూ 10 మంది బతికితేనే అది బతుకు. లేకపోతే ఎందుకు? నువ్వు బతుకుతున్నావు, కుక్క బతుకుతుంది. అది ఆలోచించుకుని అందరూ కూడా చదువుకోండి, సంస్కారం నేర్చుకోండి, పెద్దలను గౌరవించడం నేర్చుకోండి. మన అధికారులను గౌరవించాలి. మనం అధికారులను గౌరవించండి. సమాజం అందరిలో పెద్ద చిన్న అందరినీ కులమత భేదాలు వద్దండి. కులానికి రంగు లేదండి. ఎవరిని కోసిన ఒకటే కలర్ వస్తుంది, బ్లడ్ ఎర్రగానే వస్తుంది. కులం నల్లగొన్నోడికి నల్లగా రాదు, ఎర్రగొన్నోడికి ఎర్రగా రాదు, కమ్మోడికి ఏమి తెల్లగా రాదు, గరీబోడికి ఏమి నల్లగా రాదు. ఎవరిని కోసినా ఒకటే రక్తం వచ్చేది. కులాల గురించి పక్కన పెట్టండి. కలిసిమెలిసి పని చేసుకుని అందరం కలిసి తల్లిదండ్రులకు సహాయం చేసి రైతే రాజని మీరందరూ నిలబెట్టాలి. రైతుని మీరు ఇంకా మంచి మంచి మిషనరీ కనిపెట్టి వ్యవసాయాన్ని ఈజీగా పండించడానికి ఇంత కష్టపడకుండా కరెంటు కూడా మంచిగా ఇస్తున్నారండి. ఇప్పుడు ఇదివరకు కరెంటు ఉండేది కాదు. 3 గంటల కరెంటు తోటి 30 తిప్పల్లో పడి పండించేవాళ్ళు పంటల్ని. ఇప్పుడు ఫుల్ కరెంటు, డ్రిప్ సిస్టమ్ వచ్చింది. ఎంత కష్టపడే పనే ఉంది? కష్టపడే పనే లేదు. ఇవాళ వ్యవసాయం బాధపడాల్సిన అవసరం లేదు. మీ ఉద్యోగాలు పోయిన వాళ్ళందరికీ చెప్తున్నాను, అన్నలారా తమ్ముళ్ళారా, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎవ్వరూ బాధపడొద్దు. మీరు అందరూ రాజులే నా దృష్టిలో అయితే. ఊర్లో మనకు పొలాలు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి. ఏమీ లేని వాళ్ళు అనుకోండి, ఏదో ఒక సిటీలోనో ఊర్లోనో మీకు తెలిసిన బిజినెస్ ఇక్కడ పలానా వ్యాపారం నడుస్తుంది అనుకుంటే ఆ వ్యాపారాలు పెట్టుకోండి. పని చేయడం వ్యవసాయం సొంత భూమి లేని వాళ్ళు అయితే ఏదో ఒకటి వ్యాపారం పెట్టుకోండి. గేదెలు ఫామ్లు ఉంటాయి, ఆవుల ఫామ్లు ఉంటాయి, కోళ్ళ ఫామ్లు ఉంటాయి. ఇట్లాంటివన్నీ ఏ ఒకటి పెట్టుకొని జాగ్రత్తగా మీ జీవితాలని, మీ భార్యల్ని, మీ తల్లిదండ్రులని, ఈ దేశాన్ని ఇవన్నీ గుర్తుపెట్టుకుని మీరు ముందుకు సాగండి. దయచేసి యూట్యూబ్ వాళ్ళకు కూడా నేను అదే చెప్తున్నాను, మంచి కంటెంట్లు చేయండి. పనికిమాల వీడియోలు చేసి మీ ఛానళ్ళ పరువులను మీరు తీసుకోవద్దు. అర్థమవుతుందా? ఇది ఏమైనా తప్పులుంటే మన్నించండి.